వెస్ట్ బెంగాల్లో ఆ జరిగిన మరణకాండ, ఆ యువతి పట్ల జరిగిన హత్యాకాండ ఒక కొత్త మలుపు తిరుగుతుంది ఫ్రెండ్స్. ఎంతవరకు తిరుగుతుందని అంటే మంచి వాళ్ళ ధజ్యాలు ఉడాంచిపోతున్నాయి ఇప్పుడు ఆడ. ఇదే మన చిట్టా నంబర్ 1 ఆఫ్ ది డే. వెస్ట్ బెంగాల్లో జరిగిన ఆ మరణకాండ పైన ఒక చిన్న చిట్టా. మమతా బెనర్జీ అనగా వెస్ట్ బెంగాల్ డాయన్ రాక్షసి. తను ఏమంటదనంటే, వెస్ట్ బెంగాల్ మీద మీరు నాటకాలు చేసి మాట్లాడితే అగ్నిగుండం చేద్దామని ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు, భారతదేశమే అగ్నిగుండం అవుతుంది, మోడీ ఆ అగ్నిగుండంలో కాలిపోతాడు. ఆసాం, త్రిపుర ఎక్సెట్రా బీహార్, జార్ఖండ్, ఒడిశా, న్యూఢిల్లీ ఇవన్నీ కాలిపోతాయి, నాతో పెట్టుకోవద్దు, నా ప్రభుత్వంతో పెట్టుకోవద్దు అని చెప్పి మాట్లాడితే ఆమెకు ధీటైన జవాబు హేమంత బిశ్వా శర్మ ఇచ్చిండు. ఆసాం ననే అంత జిగర్ల దమ్మున్నదా నీకు డాయన్, ఎక్కువ నాటకాలు చేయకను, సిగ్గులేని మాటలు మాట్లాడుతుంది మమతా బెనర్జీ. ఈ సిగ్గు తప్పిన చాతలల్లా నువ్వు మహిళ అయిపోయినావు మమతా బెనర్జీ, నువ్వు మహిళ అయిపోయినావు. లేకపోయినుంటే మాటలు అనేవి మాకు తిన్నగా రావు. ఇక నిన్ను చూస్తే ఒక మన ఇంటి బిడ్డ మరణకాండకు గురై హత్యాకాండ అయి 10 మందితో అత్యాచారం అయితే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంది అనేది చూస్తున్నాము. ప్రొటెస్టర్లు వెస్ట్ బెంగాల్లో విద్యార్థి సంఘాలన్నీ కలిసి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టేది లేదు అని చెప్పి కసితో పోరాడుతుంటే వాళ్ళ మీద పోలీస్ బలం చూపుతున్నది మమతా బెనర్జీ, మన డాయన్. కోల్కతా పోలీసులకు వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రొటెస్ట్లను ఎట్లా ఆపాలో. బికాజ్ డాయన్ ఆమెకు పర్ఫెక్ట్ ఆ పోలీసు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చింది. కోల్కతా పోలీసు వాళ్ళకు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్, బ్యారియర్స్, లాఠీ చార్జ్ ఈ ప్రొటెస్టర్ల మీద చూసి వాళ్ళని గాయపరిచి వాళ్ళ మనోబలం తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ డాయన్. మమతా బెనర్జీ యూజ్ చేసినంత నాకు తెలిసి పోలీస్ ఫోర్స్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత పర్ఫెక్ట్గా యూజ్ చేయలేడు. తానాషాయి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అని అనేది దేశ ప్రజలు ఆలోచించాలా. ఈ వెస్ట్ బెంగాల్ ఘటన మన ఇంటి ఘటన లెక్క భావించి ప్రతి ఇంట ఈ డాయన్ నాశనం కావాలన్నా శాపనాలు ఇవ్వాలా. ఇవాళ ద కరెంట్ టీఎన్సీ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇవాళ వాళ్ళే మళ్ళీ రిబెల్ అయిపోయి మాట్లాడుతున్నారు, వాళ్ళే ప్రొటెస్టులు చేస్తున్నారు, వాళ్ళే పెద్ద పోకడ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. మర్సీలెస్గా వాళ్ళ మీద లాఠీ చార్జులు, కెనాన్లు కొట్టుడు, టియర్ గ్యాసులు కొట్టుడు ఎక్సెట్రా. ఇవాళ వెస్ట్ బెంగాల్ ప్రజలే తిరగబాటు చేస్తున్నారు. ఈమె ఎంత తొక్కాలని చూస్తుందో వాళ్ళు అంత గట్టిగా సంకల్ప బలంతో పైకి లేస్తున్నారు. ఆ యువతికి ఆత్మశాంతి కలిగేలా న్యాయం జరగాలని చెప్పి పోరాడుతున్నారు. ఆ పోరాటంలో ఆ పరమేశ్వరుడు వాళ్లకు సాథ్ ఇయ్యాలని చెప్పి కోరుతూ చిత్రగుప్త్ ఇంకొక కొత్త చిట్టా ఏమిపుతున్నదంటే, ఈ డాయన్ ఏం చేస్తుందని అంటే ప్రతి దసరాకు మన 70,000 రూపాయలు దుర్గా పండళ్ళకి ఇస్తుందన్నమాట. ఎక్కడెక్కడనైతే దుర్గా పూజ చేస్తారో అక్కడ మమతా బెనర్జీ 70,000 నుంచి సుమారు ఒక 75,000 రూపాయలు ఏమో ఇస్తుండే. ఇప్పుడు అది 85,000కి చేసిందట. అంటే పైసలు ఇస్తే ఈ సమాజం అంతా ఊకుంటుంది, ఊకున్న తర్వాత ప్రొటెస్టులు చల్లగా అయిపోతాయి, చల్లగా కాగానే మళ్ళా నేను అడ్డమైన రాజకీయాలు చేసుకుందాము అన్న భావనలా మమతా బెనర్జీ బిహేవ్ చేస్తుంది. కాకపోతే ఈసారి హిందూ సమాజం వెస్ట్ బెంగాల్లో నువ్వు ఇచ్చే ఆ బిచ్చం మాకొద్దు, ఫస్ట్ యువతికి న్యాయం జై. ఎవరెవరైతే ఆ యువతి న్యాయం కోసం కొట్లాడుతున్నారో, ధర్మం కావాలని చెప్పి పోరాడుతున్నారో, ఆఖరికి దుర్గా పూజకు వచ్చిన 85,000 రూపాయల పైసలను కూడా తిరస్కరించి ఆ యువతికి న్యాయం చేయాలా, ఆ కుటుంబానికి న్యాయం చేయాలా, ఆ తల్లిదండ్రుల ఆవేదన దేశ ప్రజలు కల్లారా చూడాలా, వాళ్ళకు న్యాయం జరగాల అని చెప్పి ఎవరైతే కోరుతున్నారో వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తుంది. మీకు ఆ పార్వతీ వల్లభుడు ఇంకా ఆ పరమేశ్వరుడు ఆత్మబలం పెంచి ఈ డాయన్ని గడ్డపార దించాలని చెప్పి కోరుతుంది చిత్రగుప్త్. ఇవాళ ఫస్ట్ టైం హౌరా బ్రిడ్జ్ ఏదైతున్నదో దాన్ని ఇవాళ విద్యార్థులందరూ కలిసి మూసేసిండ్రు. హౌరా బ్రిడ్జే మూతపడ్డదని అంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఈ ప్రొటెస్టులు అక్కడ ఎట్లా పోతున్నదో. సువేందు అధికారి, భారతీయ జనతా పార్టీ నాయకుడు సువేందు అధికారి గడ్డపార దించుతున్నాడు ఈ డాయన్ గుండెలలో. 4 మంది స్టూడెంట్స్ మిస్సింగ్ ఇన్ కోల్కతా. ఈ ప్రొటెస్ట్లు ఎవరైతే చేస్తున్నారో, ఈ ఉద్యమం ఎవరైతే చేస్తున్నారో ఆ యువతికి జరిగిన హత్యాకాండ గురించి అందులో 4 స్టూడెంట్స్ ఇప్పటికీ లాపతా ఉన్నారు. ఇది ఎందుకు లాపతా ఉన్నారు, ఎక్కడ పోయినరు అని చెప్పి మాట్లాడితే వెస్ట్ బెంగాల్ పోలీస్ వాళ్ళని మేము అరెస్ట్ చేసినాము, వాళ్ళు ఈ ప్రొటెస్ట్లను పెద్దగా చేసే ప్రయత్నంలో ఉన్నారు, అందుకే వాళ్ళని అరెస్ట్ చేసినాము అని చెప్పి మన కోల్కతా పోలీసులు వాళ్ళకి చెప్పినరు. సువేందు అధికారి, నువ్వు ఏ రకంగా వాళ్ళని అరెస్ట్ చేస్తావు, నీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి, సీ యూ గైజ్ ఇన్ ది కోర్ట్, నీకు చూపిస్తా సుక్కలు కోట్ల అని చెప్పి సువేందు అధికారి మాట్లాడుతున్నాడు. ఇది ఇక్కడ జరుగుతుంటే
యావత్ భారతదేశంలో కూడా ఆ యువతికి జరిగిన అన్యాయం పట్ల నిరసన సెగలు స్టార్ట్ అయినాయి. ఫార్మర్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉండెనో మన అదీష్ అగర్వాల్ గారు కపిల్ సిబ్బల్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతా అని చెప్పి హెచ్చరిక జారీ చేసిండు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు పెట్టిండు అని అంటే, ఇది పలు ఛానళ్ళల్లో కూడా మాట్లాడిండ్రు. నేను అక్కడి నుంచే ఈ అంశం తీసుకొని మాట్లాడుతున్నా. కపిల్ సిబ్బల్ ఇప్పటిదాకా ఏవైతే కేసులు కొట్లాడిండో ఫ్రెండ్స్, అందువల్ల ఉన్నమాట చెప్పాలనంటే దేశానికి విరుద్ధమైన కేసుల మీదనే కొట్లాడిండు. ప్రజల మనసులల్లో ఏదైతే బీజం నాటుతుందో, ఇగో వీడు తప్పు చేసిండు అని వాడిని డిఫెండ్ చేస్తూ కపిల్ సిబ్బల్ అన్ని కేసులు కొట్లాడిండు. వెదర్ ఇట్ మే బి 2G 3G కోల్గేట్ స్కామ్ ఏదైనా తీసుకోండి. ఆయన మొత్తం ఆల్మోస్ట్ ఆయన 21 మంది ఆయన జూనియర్లు సీనియర్లు వాట్ ఇట్ మే బి ఆయన టీంని మొత్తము ఈ యువతి కేసులో కూడా పెట్టి కేసు నడిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే కపిల్ సిబ్బల్ వెనకటికి రామ మందిరం విషయంలో కూడా 24 మంది లాయర్లను పెట్టి రామ మందిరాన్ని ఆపనీకి ప్రయత్నం చేసిండు. అసలు వీళ్ళు ఎట్లా పుడతారు అని అనిపిస్తుంది నాకు. వీళ్ళకు జీవితంలో పైసనేనా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఒక్కసారన్నా వాళ్ళ ఇంట్లోళ్ళు కూడా ఈ ముచ్చట మాట్లాడతారా లేదా అని అనిపిస్తుంది. నేను నా పర్సనల్ కెపాసిటీలో మాట్లాడుతున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకు మహిళలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లల్లో మహిళలు వీళ్ళని ఎప్పుడన్నా మాట్లాడారా, లేకపోతే పైసే పరమాత్మ అని చెప్పి వీళ్ళు బతుకుతారా? ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుంది అలా కపిల్ సిబ్బల్కి అని అంటే, ఏదైతే ఈ యువతి దురదృష్టపు ఘటన ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగిందో దాన్ని కపిల్ సిబ్బల్ ఎట్లా మాట్లాడుతున్నాడు అనంటే, ఒక సిమ్టోమాటిక్ మలైస్ అనంటే ఒక సర్వసాధారణం, ఇది దేశంలో ఎన్నో జాగాలలో జరిగింది, దీన్ని మనం పెద్దగా ముద్దా చేయొద్దు అని చెప్పి కపిల్ సిబ్బల్ ఈజ్ ఎ బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఫర్ సుప్రీం కోర్ట్ ఆ హోదాతోని ఆయన లెటర్ హెడ్ మీద రాసి ఇది ఒక సిమ్టోమాటిక్ మలాయిస్ లెక్క ట్రీట్ చేయాలని చెప్పి కోర్టుకి హస్తాక్షేప్ చేస్తాడు, రాసి పంపిస్తాడు. ఈ లెటరు ఇన్వెస్టిగేషన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే రకంగా ఈ లెటర్ రాస్తాడు. సిగ్గులు శరాలు ఉంటాయా అని చెప్పి, నువ్వు రాయనికి అసలు నువ్వు మనిషివేనా, ఇది నువ్వు వాపస్ తీసుకోకపోతే ప్రెసిడెంట్ హోదాలా నువ్వు మొత్తం బార్ అసోసియేషన్ని కన్సల్ట్ చేసినావా, లెటర్ హెడ్ నువ్వు ఎట్లా వాడుకున్నావు వితౌట్ అవర్ నోటీస్ మాకు చెప్పకుండా నువ్వు ప్రెసిడెంట్ అయితే ఇష్టం వచ్చినట్టు తీసుకొని సిమ్టోమాటిక్ మలైస్ అని చెప్పేస్తావా, ఈ క్రైమ్ అనేది సర్వసాధారణం అని చెప్పి రాస్తావా? దేశంలో పలు చోట్ల జరిగింది, నీ ఇంట్లో జరిగితే తెలుస్తుంది కపిల్ సిబ్బల్. ఇది బాధ, ప్రాబ్లం అది. ఆడ ఎంత సర్వసాధారణంగా తీసేసిండంటే ఒక సిమ్టోమాటిక్ మలైస్ అని చెప్పి రాసేయనికి ప్రయత్నం చేస్తాడు. అది కూడా ఒక లెటర్ హెడ్ మీద రాస్తాడు. ఏ లెటర్ హెడ్ మీద? సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లెటర్ హెడ్ మీద రాసి దీన్ని ఒక సర్వసాధారణమైన ఘటన లెక్క దీన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మీరు వాపస్ తీసుకోవాలా, దేశ ప్రజలకు మీరు అపాలజీ చెప్పాలా, లేకపోతే మీ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము పాస్ చేస్తామని చెప్పి అదీష్ అగర్వాల్ మాజీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎవరైతే ఉండనో ఆయన నిన్న మాట్లాడాడు. ఎన్ని మలుపులు తిరుగుతుందో ఆ ఘటన అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. డాయన్ ఇది పోలీసులను ఎట్లా వాడు, పోలీసుల కంటే ఎక్కువ సివిల్ వాలంటీర్స్ వెస్ట్ బెంగాల్లో పోలీస్ ఉద్యోగం ఎవడు అడగడు. మమతా బెనర్జీ సివిల్ వాలంటీర్ ఉద్యోగం అడుగుతారు. వెనకటికి వైఎస్ఆర్సీపీ కూడా ఇదే కాపీ కొట్టడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే తెలుగు రాష్ట్ర ప్రజల చైతన్యానికి వీళ్ళు చిత్తు అయిపోయినరు, వీళ్ళ రాజకీయ చరిత్రకు చెదలు పట్టినాయి. దిస్ వాజ్ ది ఫ్యాక్ట్. ఈ యువతికి న్యాయం చేద్దామనన్న ఆకాంక్ష కంటే ఆ యువకులను ఎట్లా కాపాడితే మా ఇంట్లోకి పైసలు వస్తాయా అన్న తత్వం ఈ కపిల్ సిబ్బల్ది. వెనకటికి 2G మీద కూడా ఇట్లానే మాట్లాడిండు, 3Gల మీద కూడా అట్లనే మాట్లాడతాడు. రామ్ మందిరం మీద 24 మంది లాయర్లను పెట్టిండు. ఇప్పుడు ఇక్కడ కూడా 21 మెంబర్ ఆయన టీంతో పెట్టి మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కోర్టులో ఇంత సీరియస్ ఘటన జరుగుతుంటే, డిస్కషన్ జరుగుతుంటే, ఆర్గ్యుమెంట్లు జరుగుతుంటే అక్కడ ఈయన టీంతోని నవ్వుతున్నాడు. సొలిసిటర్ జనరల్ ఆయనకి యాద్ చేయాల్సి వచ్చింది. ఈడ కూసున్నది మీరు పెళ్లికి పేరంటాలకు వచ్చింది కాదు, ఒక తీవ్రమైన సమస్య ఈరోజు దేశంలో. ఇది ఒక దుర్ఘటన జరిగింది, ఒక మరణకాండ జరిగింది, హత్యాకాండ జరిగింది, మానభంగం జరిగింది. దీని మీద మనం చర్చిస్తున్నాం. అండ్ ఇట్ వాస్ డన్ ఇన్ అ వెరీ బ్రూటల్ వే అండ్ దిస్ ఇస్ అ హెనియస్ క్రైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. దీని మీద మనం కూర్చొని మాట్లాడుతున్నాము, నువ్వు నవ్వుతున్నావా అని చెప్పి చివాట్లు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దీని మీద ఆయనకు మద్దతు తెలిపే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడతలేదు. జాతి గాంధీ అని మాట్లాడతాడు కదా రాహుల్ గాంధీ, ఈ జాతి గాంధీ కూడా ఏం మాట్లాడతలేడు. ఆయన డిస్ట్రాక్షన్ అంటాడు ఇవన్నిటిని. నేను ఇప్పుడు దీనికి ప్రిపరేషన్ కాలేనని అంటాడు. మళ్ళీ కదా నీ అంకుల్ శామ్ని అడుగు కదా, చెప్తాడు కదా పిత్రోదా అనేటోడు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు ఫ్రెండ్స్? ఆ యువతి ఆత్మశాంతి కోసం ఎవరు ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది దేశం.
నో కాన్ఫిడెన్స్ మోషన్ ఖచ్చితంగా ఇట్లాంటి కపిల్ సిబ్బల్ లాంటి లాయర్లు ఎవరైతే మానవత్వం లేకుండా పైసల కోసం పనిచేస్తారు చూడు, వీళ్లకు ఒక హెచ్చరిక జారీ చేస్తుంది చిత్రగుప్త. దో ఇట్ మే బీ ఏ పర్సనల్ కెపాసిటీ, నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నా, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఉపయోగించి మరీ చెప్తున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, ఇంటికాడికి వచ్చేదాకా ఆగుతారా లేకపోతే ఆలోచిస్తారా? బాల్ మీ కోర్టులో ఉన్నది, మీరేం డిసైడ్ చేస్తారో చెప్పుర్రి.